ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈ కేసు యాక్చువల్లీ దేశవ్యాప్తంగా కూడా సంచలనం క్రియేట్ చేసినటువంటి కేస్ ఇది. మీర్పేట్ హత్యకు సంబంధించి చాలా రోజుల పాటు అయితే అసలు ఈ హత్య ఎట్లా చేసిండు ఏంది అనేది అంతు చిక్కని పరిస్థితి అయితే ఉండే. అంటే ఏవైతే అంటే హత్య చేసిన ఆనవాళ్ళు ఆర్ క్లూస్ ఏవైతే ఉంటాయో అవి కూడా దొరకనంతగా పకడ్బందీగా ఒక సినిమా స్టోరీ లాగా, సినిమా స్టోరీ విన్నట్టుగా, చూసినట్టుగా, కళ్ళకు కట్టినట్టుగా అది హైదరాబాద్ సెంట్రిక్గా మీర్పేటలో జరిగినటువంటి హత్యనైతే ఎట్టకేలకి చాలా కష్టపడి పోలీసులు అయితే ఛేదించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. యాక్చువల్లీ ఈ వెంకట మాధవిని, గురుమూర్తిని చంపినట్టుగా పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చారు. అంటే ఇన్ని డేస్ సాక్ష్యాలు, క్లూసు అన్నీ సేకరించి అతన్ని విచారించిన తర్వాత మాత్రమే ఇప్పుడు పోలీసులు గురుమూర్తే మాధవిని హత్య చేసినట్టు నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తోంది. ఏ రోజు? సంక్రాంతి రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్. అంటే అందరం మనం సంక్రాంతికి సంబంధించిన హడావిడిలో ఉంటే వీళ్ళింట్లో మాత్రం ఒక రాక్షస కాండ జరిగింది అని చెప్పొచ్చు. గురుమూర్తి కట్టుకున్న భార్యని కడతీర్చినటువంటి రాక్షస క్రీడ సంక్రాంతి రోజు జరిగినటువంటి పరిస్థితి ఉండింది. యాక్చువల్లీ సంక్రాంతి రోజు గురుమూర్తి భార్య ఎవరైతే ఉన్నారో మాధవి, వాళ్ళిద్దరు కూడా గొడవ పడ్డారు. అండ్ గొడవ పడ్డ టైంలోనే గురుమూర్తి ఆమె మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు మాధవి అక్కడికక్కడే స్పృహ తప్పి పూర్తిగా పడిపోయిన పరిస్థితి ఉండింది. అయితే దగ్గరగా వెళ్ళి మరి ఏంటి స్పృహలో వస్తుందా, అంటే చనిపోయిందా ఏంటా అనేది చెక్ చేయడానికని దగ్గరికి వెళ్ళినప్పుడు స్పృహ కోల్పోయింది అని గురుమూర్తి అర్థం చేసుకొని పూర్తిగా ఊపిరాడకుండా, అంటే ఆ స్పృహ ఏదైతే ఆడుతుందో, ఊపిరి ఏదైతే ఆడుతుందో అది ఆడకుండా పూర్తిగా గురుమూర్తి అప్పటికప్పుడు మాధవిని అక్కడే చంపేశాడు. అక్కడితో కూడా ఆయన కసి తీరలేదు. ఇంకా లాభం లేదు, నేనే హత్య చేశానని తెలిసిపోతుంది కాబట్టి ఇంకా హత్యకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చెరిపేయాల్సిందే అని పూర్తిగా ఫిక్స్ అయిపోయి ఒక ప్లాన్ ప్రకారం, మరి ఎన్ని డేస్ నుంచి చేస్తున్నాడో ఈ ప్లాన్ తెలీదు. ఎందుకంటే ఒక మనిషిని చంపి ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా, అది కట్టుకున్న భార్యను చంపడం అంటే మామూలు విషయం అయితే డెఫినెట్లీ కాదు. ఎందుకంటే ఒక్కొక్క విషయం మినిట్ టు మినిట్, పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా మాధవి శరీరాన్ని ఎట్లా ఛిద్రం చేశాడో, ఎంత దారుణంగా దాన్ని మాయం చేయడానికి ఏమేం చేశాడు అనేది పూర్తిగా కళ్ళకు కట్టినట్టు పోలీసులకు చెప్పిన పరిస్థితి ఉండింది. సంక్రాంతి పండుగ రోజు 3 రోజులు సెలవు రోజులు ఉన్నాయి కదా. సో అప్పుడు వాళ్ళ పిల్లల్ని అంటే మాధవి చెల్లెల వాళ్ళ ఇంటికి పంపించేసి పూర్తిగా మృతదేహాన్ని హత్య చేసి మృతదేహాన్ని ఎట్లా బయట పడేయాలని పూర్తిగా ప్లాన్ చేసిండు. అందులో భాగంగానే ఈ హత్యకు పూర్తిగా సమాయుత్తమైపోయిండు ఆర్ ప్లాన్ చేసేసుకున్నాడు అనుకోవచ్చు. ఎందుకంటే హత్య కంటే ముందు 14వ తేదీనే భార్య కావచ్చు పిల్లలతో పాటు సినిమాకి కూడా వెళ్ళిండు. సో ఆ తర్వాత పిల్లలను వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో వదిలేసి భార్య భర్త వీళ్ళిద్దరు కూడా ఇంటికి వచ్చిన పరిస్థితి. సో భార్య మాధవి అండ్ గురుమూర్తి గొడవ పడినరు. సో ఆ టైంలోనే ఇక ఆమె తాళి తీసేసి గురుమూర్తి మొహంపై విసిరేసిందట. సో దీంతో అత్యంత కోపంతో ఊగిపోయినటువంటి గురుమూర్తి ఇక మాధవిని గోడకి అదిమి పట్టుకున్నాడట, అంటే గట్టిగా ఒత్తి పట్టుకున్నాడట. అయితే అట్లా గట్టిగా ఒత్తేసరికి ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు ఇంకా లాభం లేదు అనుకున్నాడు ఏంటో, పూర్తిగా ఆమెను ఊపిరి ఆడకుండా చంపేశాడు. ఆ తర్వాత ఇక శవం ఎట్లా మాయం చేయాలి అని ప్లాన్ చేసిండు. అందులో భాగంగానే ఇంట్లో ఒక 2 కత్తులు ఉన్నాయట. సో ఆ కత్తులని తీసుకొని పూర్తిగా శరీరంలోని మెత్తటి భాగాలు అనుకోండి,
అవన్నిటిని కూడా అంటే కాళ్ళను ఇట్లా అసలు చెప్పడానికి కూడా అసలు అత్యంత దారుణంగా అనిపిస్తోంది. 4 భాగాలుగా ఒక మనిషి శరీరాన్ని కట్ చేశాడట. ఆ తర్వాత వాటర్ హీటర్ ఉంటుంది కదా, ఇట్లా బకెట్లో పెట్టుకొని మనం హీట్ చేసుకుంటాం వాటర్ని. ఆ హీటర్ని బకెట్లో పూర్తిగా ఆమె పార్ట్స్ ఏవైతే ఉంటాయో కాళ్ళు కానీ చేతులు కానీ అవన్నిటిని కూడా ఆ బకెట్లో వేసి హీటర్ పెట్టి ఆన్ చేసిండు. పూర్తిగా అవి మెత్తగా మొత్తం పూర్తిగా ఆ మాంసం ముద్ద పూర్తిగా అంటే ఆ బోన్ నుంచి విడిపోయేంత వరకు దాన్ని అలాగే ఉడికించి ఆ తర్వాత బోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేరు చేసి ఆ తర్వాత మాంసం ముద్దని పూర్తిగా ఫ్లష్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే బాత్రూమ్ నుంచి ఫ్లష్ చేసిన పరిస్థితి. తర్వాత 6 గంటల పాటు పూర్తిగా ఈ శరీరానికి సంబంధించిన భాగాలు ఏవైతే ఉంటాయో 6 గంటల పాటు ఉడికించాడు. అది కూడా ఇది మరి స్మెల్ రాదా ఏంటా అనేది చాలా ఈ డౌట్ వచ్చిందంటే స్మెల్ వస్తుంది కదా, అసలు ఇంత దారుణమైన స్మెల్ వస్తుంది అని. ఎస్, స్మెల్ రాకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడంటే పెద్ద ఫ్యాన్ ఒకటి తీసుకొచ్చి మెయిన్ డోర్కి ముందర పెట్టేసేసి ఆ స్మెల్ అంతా బయటికి వెళ్ళేలాగా చేశాడు. ఆ తర్వాత ఇంట్లో అంతా ఫ్యాన్లన్నీ ఆన్ చేశాడు. పూర్తిగా డోర్లన్నీ ఓపెన్ చేసి బహిరంగంగానే పూర్తిగా వాళ్ళ వైఫ్ని అంటే మాధవిని కట్టుకున్న భార్యని పూర్తిగా కడతేర్చిన పరిస్థితి. అంటే అసలు ఏ పరిస్థితిలో ఈ గురుమూర్తి ఉన్నాడు, ఆయన మైండ్ సెట్ ఏంటి, అసలు అంత కోపం ఏంటి, ఇంత దారుణంగా చంపుతాడని అసలు మాధవి తల్లిదండ్రులకు కూడా అంతు చిక్కనటువంటి పరిస్థితి. వాళ్ళ పిల్లల పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. సో 6 గంటల పాటు పూర్తిగా ఇది ఉడికించిన తర్వాత మిగతా పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎండబెట్టిండు. తర్వాత రోట్లో వేసి పొడి చేసిండు. ఆ తర్వాత బోన్స్ను కూడా బూడిదయ్యే వరకు కాల్చిండు స్టవ్ మీద. కాల్చినప్పుడు కూడా ఆయన చేయికి కూడా పూర్తిగా గాయాలయ్యాయి, కొన్ని చోట్ల గాయాలు కూడా ఉన్నాయి ఆయనకి. సో మొత్తం పొడి ఆ తర్వాత బూడిద చేసి 2 బకెట్లలో తీసుకువెళ్ళి చెరువులో పడేశాడు గురుమూర్తి. అంటే అసలు ఎవరికీ అంతు పట్టని క్రైమ్ చేశాడు గురుమూర్తి. అసలు అంటే ఈ స్టోరీ విన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక రకంగా షాక్లో ఉండిపోయిన పరిస్థితి. మనిషిని ఇంత దారుణంగా ఇంత కసితో ఒక రాక్షస క్రీడలాగా రాక్షస ఆనందం పొందాడు అని కూడా అనుకోవచ్చు. పూర్తిగా వాళ్ళ వైఫ్ని చంపాలనుకున్నాడు. ప్లాన్ ప్రకారం మొత్తంగా అన్నీ ఏమేమి చేస్తే ఎలా ఉంటుంది, ఎట్లా ఏంటి అనేది పూర్తిగా యూట్యూబ్లో వీడియోలు చూడడం కావచ్చు, లేదంటే వెబ్ సిరీస్ చూడడం కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్లో చాలా రోజుల నుంచి కూడా ఇవన్నీ కూడా చూస్తూ ఒక ప్లాన్ ప్రకారం సంక్రాంతి రోజు ఎవరు లేని టైంలో ఇది ఇంప్లిమెంట్ చేశాడు గురుమూర్తి అని ఆయన్ని ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడెక్కడ పడేశాడు, ఆ చెరువులో ఎలా తీసుకెళ్ళాడు, ఎలా పడేశాడు, ఏం చేశాడు ఏంటి అనేది కూడా పూర్తిగా పోలీసులకు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీంతో అసలు పోలీసులే షాక్ అయిన సిచ్యువేషన్. చాలా రోజులు ఈ హత్య జరిగిన తీరు కావచ్చు, ఆ తర్వాత ఆధారాలు సేకరించడానికి నానా తంటాలు పడ్డారు పోలీసులు. వేరే చోట్ల నుంచి కూడా ఎక్స్పర్ట్స్ని పిలిపించారు క్లూస్ని సేకరించడానికి. బ్లూ రేస్ అనే టెక్నాలజీని యూజ్ చేశారు. సో డీప్గా ఎన్ని రోజులైనా సరే ఏమైనా సరే ఆ డీప్ రేస్ ద్వారా ఈ క్లూస్ని సేకరించడానికి పూర్తిగా ఆ టెక్నాలజీని యూజ్ చేసి కేసుని అయితే ఛేదించారు. అట్లాగే డిఎన్ఏలు కూడా సేకరించారు. సో డిఎన్ఏ అండ్ పిల్లల డిఎన్ఏతోని మ్యాచ్ అయింది. ఆ తర్వాత గురుమూర్తే నేనే హత్య చేశాను అని మొదటి నుంచి చెప్తున్నాడు. కానీ మీరు సాక్ష్యాలు చూపించాడని పోలీసులకే సవాల్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇట్లాంటి కేసునైతే నాకు తెలిసి లైఫ్ టైంలో ఒక్కసారే చూసుంటారు పోలీస్ ఆఫీసర్స్కి కూడా. ఎందుకంటే ఈ కేసుని విన్నా లేకపోతే ఈ వార్తకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా జనాలందరూ కూడా ఒక రకంగా షాక్ అయిపోయిన పరిస్థితి. అండ్ ఇట్లా కూడా మనుషులు ఉంటారా, ఇంత దారుణంగా కూడా ఉంటారా అనే పరిస్థితుల్లో అందరూ కూడా మాట్లాడిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. సో మొత్తం మీద అయితే ఈ కేసుని అయితే ఛేదించారు.
ఆ తర్వాత గురుమూర్తి అంటే మాధవిని హత్య చేసింది వాళ్ళ భర్తే అనేది నిర్ధారణ అయితే అయిన పరిస్థితి. ఇప్పుడు డిఎన్ఏకి సంబంధించిన రిపోర్ట్లు అతి త్వరలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.